హలో అండి, వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ ఎంతో ఔషధ గుణాలు కలిగిన కూర అండి, బెండకాయ బోన్స్. కొత్తగా ఉంది కదా, అది ఎలానో చూసేద్దాం రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దానికి కావాల్సింది ఏంటంటే, ఒక ప్యాన్లో కుక్కర్లో చక్కగా నూనె వేసేసుకోండి. ఏం లేదండి, బోన్స్ బెండకాయ, ఏది కాదు గొర్రె కాళ్ళు అనమాట, గొర్రె బోన్స్. ఉల్లిపాయలు వేసేసి చక్కగా మామూలు కూరలాగానే మనం మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకుందాము. చక్కగా బెండకాయలతో మనం బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, బెండకాయ ఇంకులు చేసుకుంటాం కదండి. ఇదో కొత్త విధంగా బెండకాయతో పాటు బోన్స్ అనమాట. ఎందుకంటేనండి, బెండకాయ కూడా మనకి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతే కూడా మనం తింటే మంచిది అంటారు. డయాబెటిక్స్ వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది అని అంటారు కదా బెండకాయ. ఆ జిగురుని కూడా మోకాళ్ళకి మనకు బోన్స్కి కావాల్సిన జిగురుని కూడా ఇస్తుంది అని అంటారు కదా. కొన్ని కూరగాయలు ఉన్నాయి, అలానే చామదుంపలు ఉన్నాయి, అలా జిగురు కొంచెం పెంచుతుందంట మన బోన్స్లో. అలానే బోన్స్ వేస్తున్నాం అనమాట, గొర్రె బోన్స్ అనమాట అవి. అది కూడా వేస్తున్నాం. అంతేనండి, చక్కగా మటన్కి ఎలాగైతే తాలింపు వేసుకుంటామో అలానే తాలింపు వేసుకుంటే చక్కగా అందులో కొంచెం కరివేపాకు వేసాను నేను. అంతేను, ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఇంకా 3-4 పచ్చిమిరపకాయలు చక్కగా మధ్యలోకి చీల్చి వేసేసుకోండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఒకటి చాలా బాగుంటుంది కదండి, పచ్చిమిరపకాయలు ఘాటు ఉన్నది, అందుకని అనమాట. అల్లం వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన దాకా వేగిన తర్వాత చూసారా, బోన్స్ 2 నల్లీలు తీసుకున్నాను, అంటే మూలికలు 2 తీసుకున్నాను, మామూలు బోన్స్ తీసుకున్నాను. ఇంకంతే, జస్ట్ ఒక 1/2 కిలో ఉంటాయేమోనండి ఆ బోన్స్, అంతేను. ఈ కూరకంటే మటన్ వేయద్దు, బోన్సే వేయాలి. ఎందుకంటే ఆ బోన్స్ మన ఎముకలకి కూడా చాలా మంచిది అనేసి, కాల్షియం ఉంటుంది ఆ బోన్స్లో. బోన్స్ సూప్ తాగుతాం కదా మనం, కాల్షియం కోసం అనేసి తాగమంటారు డాక్టర్స్ కూడా. అందరినీ తాగమంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ తాగొచ్చు, పెద్దవాళ్ళు కూడా తాగమంటారు సూప్. మటన్ కంటేనండి బోన్ సూప్స్ అన్నది, ఆ బోన్ సూప్స్లో మనకి ఎంతో ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయన్నమాట, మన ఎముకలకి చాలా మంచిది. అందుకని మనం ఇప్పుడు బెండకాయలతో పాటు ఈ బోన్ సూప్ని మనం చేస్తే ఎంతో బాగుంటుంది. అందులో ఉప్పు పసుపు వేసేసి చక్కగా వాటిని తిప్పేసి ఆ బోన్స్ని, ఆ నీరు కొంచెం ఇంకిపోయిన తర్వాత కుక్కర్ పెట్టేయాలండి. కుక్కర్ పెట్టేసి మామూలుగా మనం బోన్స్ ఎలా వండుకుంటామో 4-5 విజిల్లు వచ్చిన దాకా అలానే అనమాట, అలానే వండేసుకోవాలి. అందులో ఉన్న సారం అంతా, ఆ బోన్స్లో ఉన్న సారం అంతా ఆ గ్రేవీలోకి, ఆ నీళ్ళలోకి దిగిపోతుంది, అలా అనమాట. అదిగోండి, చక్కగా వేగిన తర్వాత మనం టమాటాలు ఒక 2 కోసి పెట్టుకున్నాను నేను, మీడియం సైజులో 2, అంతేనండి. లేదా అంటే పెద్దది ఒకటి, అంతే. సన్నగా తరుక్కొని పెట్టుకొని ఆ టొమాటో బాగా ఫ్రై అయిన దాకా, అందులో ఉన్న నీరు కూడా ఇంకిపోయిన దాకా వేయించాలన్నమాట. ఎందుకంటే ఇది సరిగ్గా వేయకపోతే పచ్చివాసన వస్తాయి కదండి, అందుకని. అంతే, కారం వేసేసుకోండి. ఇందాక ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేసుకోండి. కారం ఎక్కువ పడుతుంది. తర్వాత ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర చేసుకున్న పొడి అనమాట. ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నది అనమాట, అది ఆ పొడి. అలా చక్కగా తిప్పేసుకోండి. చూసారా, నీళ్ళంతా ఇంకిపోయినాయి చూసారా. ఇప్పుడు టొమాటోస్లో ఉన్న నీరు కూడా వచ్చేస్తుంది కదా, ఆ నీరు కూడా దగ్గరికి అయిపోయిన దాకా మనం వేయించుకోవాలి దాన్ని. అంతేనండి, ఇది ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కొత్త కాంబినేషన్ అనుకోకుండా ఒకసారి చేసి చూడండి. అలానే కొబ్బరి గసాలు అనమాట, ఒక ఫుల్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తీసుకుంటే, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఏమో గసాలు తీసుకున్నాను నేను. వాటిని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నీరు వేయలేదు నేను, ఒకటి పౌడర్ అయితే త్వరగా అయిపోతుంది అనేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ వేసేసేయటమే అందులో. ఎందుకంటే మనం తర్వాత వేస్తే మళ్ళీ కొబ్బరి వాసన వస్తుంది కదా. అలానే మనం ఇలా తాలింపులో వేసేసామనుకోండి, ఆ నూనె పీల్చేసి అది చక్కగా మెత్తబడిపోతుంది. అందులో ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది. ఆ టొమాటోస్ కూడా మెత్తగా అయిపోతాయి. వాటితో పాటు పచ్చిమిరపకాయలు, అన్ని ఫ్లేవర్స్ దానికి కూడా పట్టి కొబ్బరికి ఆ కొబ్బరి వాసన రాకుండా ఉంటుంది అనమాట. అది అలా, ఎందుకంటే అది కొబ్బరి వేస్తే ఉడకదేమో అంటానికి లేదంతే. అదే మనం కుక్కర్ పెడుతున్నాం కాబట్టి అది చక్కగా ఉడికిపోతాయి అనమాట. 4-5 విజిల్స్ వచ్చేస్తే ఉడికిపోతాయి అవి. అది చక్కగా కలిపేసుకోండి. చక్కగా ఆయిల్ సపరేట్ అయిన దాకా కలిపేసుకుంటే చూసారా, టొమాటోస్ ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి. అదిగోండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకోండి.
అంటే ఏం లేదు, ఆ బోన్స్ మునిగిన దాకా నీళ్లు పోసేసుకుంటే మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకున్నప్పుడు కూడా అదేం అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. ఇటు ఈ కూర కొంచెం గ్రేవీగానే ఉంటుంది కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. అంతేనండి, ఒక 4-5 విజిల్స్ వచ్చిన దాకా పెట్టేస్తే అవి మెత్తగా అయిపోతాయి. బోన్స్ ఆ మ్యారోలో ఉన్నది కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది ఆ నీళ్ళల్లోకి. ఎంతో కాల్షియం అండి. అయిపోయినాయి. ఇంకా ఆ విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని తీయండి. చూసారా నేను చక్కగా ఉడికిపోయినాయో. అదిగోండి ఆ మ్యారో కూడా లోపల ఉన్నది కూడా చక్కగా ఉడికిపోయింది. అంతే కదండి, మనం ఇట్లా సూప్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ బెండకాయలు వేసేసేయండి. అంతే, మన బోన్స్కి ఎంతో ఆరోగ్యకరమైన కూర అండి ఇది. ప్రెగ్నెంట్ ఉమెన్కి, మళ్ళీ పెద్దవాళ్ళకి అంటే ఇవాళ రేపు ఇది వరకు పెద్దవాళ్ళని అంటే 60 ఏళ్ళండి. ఇప్పుడు 40 ఇయర్స్కి అన్నీ మనకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, అన్ని నొప్పులు వస్తున్నాయి కదా, మనకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, పిల్లలకి అందరికీ కూడా వస్తున్నాయి ఇవాళ రేపు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది కూర తినొచ్చండి చక్కగా. ఒట్టి నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు, ఒట్టిగా తినాలని ఇష్టం లేని వాళ్ళు చక్కగా బెండకాయ వేసుకొని తినండి. ఒట్టి కూరగాయలు తినని వాళ్ళు ఉంటారు చాలామంది. అబ్బా కూరగాయలు తినాలంటే విసుగు పుడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది కొంచెం నాన్ వెజ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇష్టంగా తింటారనమాట. కొంచెం కావాలంటే మరీ బోన్సా అనుకునే వాళ్ళు ఒక 2-3 ముక్కలు వేసుకోండి. మటన్ పీసెస్ కూడా వేసుకొని చేసుకోండి. ఇది కేవలం బోన్స్కి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి కూర. అది కూడా వింటర్లో కదా, వింటర్లో మనకి మరీ జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి కదా, కాళ్ళ నొప్పులు. ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసాను నేను. ఆ చింతపండు పులుసు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. బోన్స్కి నొప్పులకి మంచిది కాదు కదా పులుసు అని అనుకున్న వాళ్ళు అదే అవాయిడ్ చేసేసేయండి. కొంచెం నీళ్ళు పోసుకొని చక్కగా ఉడకపెట్టేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర అంటే లాస్ట్లో వేసిన దానికన్నా మధ్యలో మనం వేసిన దానికి ఆ రుచి వేరుగా ఉంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. చక్కగా ఉడికి అన్నైతే కూరగాయలతో పాటు ఉడికేసి అది కూడా బాగుంటుంది. కొంచెం నీళ్ళు పోసుకోండి, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసాను. ఆ బెండకాయలు ఉడకాలి కదండి, అందుకని. అందుకండి ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయినాయి అని చూసుకోండి. ఈ టైంలో మనకి ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా వేసుకోండి. ఇంకా వేసేసుకొని చక్కగా ఇంకా మూత పెట్టేసి ఉడికిచ్చేసేయండి. చూసారా ఉప్పు కొంచెం తక్కువైంది, అందుకని వేసాను అనమాట ఉప్పు. మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కగా చేసేసుకోండి. ఒకే పద్ధతిలో చేయాలని కూడా ఏం లేదండి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని మామూలు కూరల్లాగా మనం చేసేసుకోవడమే. తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉప్పు కారాలు సరిపోయినాయని చూసుకోండి. మెయిన్ ఏంటంటే సూప్ బోన్స్ ఉండాలి, బెండకాయలు ఉండాలన్నమాట. ఇది మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత కాదండి, మామూలు మూత పెట్టేసేసి ఉడికిచ్చేసేయండి. ఎందుకంటే కుక్కర్ మూత పెడితే బెండకాయలు మరీ మెత్తగా అయిపోతాయి కదా, అందుకని. ఏం లేదు, ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయి బెండకాయలు. అదిగోండి కలర్ చేంజ్ అయినాయి అని అంటేనే మెత్తగా అయిపోయినాయి అనమాట, ఉడికిపోయినాయి అనమాట. ఇంకా మనకి ఆ గ్రేవీ ఇంతలోనే ఆపేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, లేదా ఇంకొంచెం సేపు ఎగరనివ్వండి. అంతే, మూత పెట్టేసి తీసేయండి. చూసారా ఇంకా ఎగిరిపోయింది. అదిగోండి ఆ కన్సిస్టెన్సీ. చక్కగా మనం చపాతీలోకి చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి గ్రేవీ, ఇంత గ్రేవీ ఉంచుకోండి. లేదు అన్నంలోనే అనుకుంటే ఇంకొంచెం ఎగరనివ్వండి. అంతేను, ఆ బెండకాయలు ఉడికిపోవాలి అంతే అన్నమాట. అది కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట బెండకాయలు. చూసారా ఎంతో టేస్టీ బెండకాయ బోన్స్ కర్రీ అండి ఇది. ఎంతో ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మన ఎముకలు స్ట్రాంగ్గా అవ్వడానికి, మరి ముఖ్యంగా చలికాలం మనకి బోన్స్ అన్ని నొప్పులు వస్తుంటాయి కదా కాళ్ళు చేతులు. అందుకనండి ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా ఇది చేసుకొని తినేసి మంచి కామెంట్ పెట్టేసేయండి. మీ చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇలాంటివి తినేసి హెల్తీగా ఉండండి.